ఎలక్ట్రోలర్ బండ్ల విషయంలో భారతీయ జనతా పార్టీ వివరాలను బహిర్గతం చేయాలని కోరినా బహిర్గతం చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట కేంద్రంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పెట్లో ఉంచుకుని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నరసయ్య, మ్యాన ప్రసాద్, కోనే ఎల్లప్ప, టోనీ, కోడం అరవింద్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసి పిలుపు మేరకు ప్రభుత్వ రంగ సంస్థలను, వాటికి సంబంధించినటువంటి సంస్థలను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంటూ మొత్తము దేశ వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితులలో ఏదైతే ఎలక్ట్రల్ బాండ్ అనే విధానాన్ని, పార్టీలకు విరాళాలు సేకరించే విధానాన్ని సుప్రీంకోర్టు మనం తప్పుపట్టి ఇటువంటి విధానాన్ని రద్దుపరచాలని కోరినా దాన్ని పట్టించుకోకుండా ఏదైతే ఎలక్ట్రికల్ బ్రాండ్ ద్వారా దాదాపు 25,500 కోట్ల చిలుకలను విరాళాలు సేకరించినటువంటి విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి దాన్ని మార్చి 6 లోపల 6 మార్చి లోపల బహిర్గతం చేయాలని ఎస్బీఐని ఆదేశించడం జరిగింది. వారి గుప్పిట్లో పెట్టుకొని వాటిని నిర్వీర్యం చేస్తూ మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వారి గుప్పిట్లో ఉంచుకొని వారి కనుసన్నల్లో నడిపించే విధంగా అన్నీ ఇప్పుడు రైల్వేలు అయితేనేమి, తర్వాత బ్యాంక్ వ్యవస్థలు అయితేనేమి, తర్వాత ఎల్ఐసి అయితేనేమి, ఇవన్నీ మొదలగునవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ అనేకమైనటువంటి ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఎన్నికల విరాళాలు వసూలు చేసినటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు మార్చి 6 నిన్న 2024 మార్చి 6వ తేదీ నాటికి ఎస్బీఐలో ఉన్నటువంటి నిధుల వివరాలన్నీ కూడా బయట పెట్టాలనేటువంటి బ్యాంకులు కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో రైల్వే కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకున్నటువంటి మోడీ గారు మరి ఇప్పటికైనా ఈ కళ్ళు తెరిచి మోడీ గారు ఈ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మరి ఈ బ్యాంకులను కానీ ఇవన్నిటి కూడా జాతీయకరణ చేయడం జరిగింది.